హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సారీ గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్ అండి. ఎందుకంటే ఇది ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట. ఈరోజు ఈవినింగ్ అయితే మా వారు వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొస్తాను బయటకు వెళ్ళి అయితే చెప్పారండి. ఎందుకంటే ఇంతకుముందు బ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది, మా వారు అయితే ఊర్లో లేరు, ఏపీ అయితే వెళ్ళారండి. వెళ్ళి మార్నింగే వచ్చారనమాట. ఆయన వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి అయితే వెళ్తారు. తర్వాత వచ్చేటప్పుడు మొత్తం ఖాళీ చేసి తర్వాత అదిలే ఇదిలే అని చెప్తే సర్లే ఓకే అని అయితే వెళ్ళి తీసుకొస్తా అన్నారు. వస్తూ చికెన్ కూడా తీసుకొస్తానని చెప్పారు. ఈరోజు పలావ్ చేస్తావా అని అడిగారు. నాకు అస్సలు ఓపిక లేదు, నేను చేయలేను, కర్రీ ఒకటే చేస్తాను. రైస్ అయితే కడిగి కుక్కర్లో పెట్టేశానండి. అలాగే ఆనియన్ అయితే పేస్ట్ చేసి పెట్టాను. మా వారికి ఆనియన్ పేస్ట్ చేస్తేనే ఇష్టం అనమాట కర్రీ. అలాగే ఇది మసాలా పేస్ట్ అండి. మసాలా అంటే జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు మొత్తం అన్నీ కలిపి చేసిన పేస్ట్ అండి. చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మ్యారినేట్ అయితే చేస్తున్నానండి నేను. ఇలా చేస్తే చికెన్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ముక్కకు ఉప్పు, కారం, మసాలా అంతా కూడా బాగా పడుతుంది. సరే, ఇంక చికెన్ గురించి ఏం చెప్పుకుంటాం కానండి, చికెన్ ఒక స్టైల్లో చేసేది ఏం కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే చేస్తూ ఉంటారు. నేనే 2-3 రకాలుగా అయితే చేస్తానండి. అందులో ఒక టైప్ అయితే ఈరోజు చూపిస్తున్నాను. మీరైతే ఈ వంట చూసేయండి. మా వారు ఎక్కువగా ఈవినింగ్ టైమే చికెన్ అది తీసుకొస్తారు. డే టైం పొలం అది వెళ్ళిపోతారు కదా, నాన్ వెజ్ అది తిని పొలానికి వెళ్తే మసాలాకి అది ఒక రకంగా ఉంటుంది. నైట్ అయితే చక్కగా తినేసి పడుకోవచ్చని నైటే ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. నేను కూడా నైట్ టైం ఎక్కువ చేస్తానండి. అయితే ఈ చికెన్ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది, మీకు కూడా చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే, ఇప్పుడంటే చికెను ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్ళి తెచ్చేసుకున్నాం. కానీ ఒకప్పుడు మా చిన్నప్పుడు చికెన్ అంటే ఎక్కువగా బయట ఏమి ఉండేది కాదండి. బయట తెచ్చుకునేది అయితే అసలు ఉండేది కాదు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కనుక కోళ్ళని అయితే కోసేవారండి అప్పట్లోని. కోళ్ళని కూడా రోజు ఊరికే తినాలనిపించినప్పుడల్లా కోళ్ళని అయితే ఎప్పుడూ కోసేవారు కాదు. అమ్మవారికి నైవేద్యాలు, ఉపహారాలు అంటారు కదా, అలా పెట్టుకున్నప్పుడు అయితే కోడిని కోసేవారు. మళ్ళీ మన వరిచేను కోతకు అదే వస్తుంది కదా, కోతకు వచ్చినప్పుడు అయితే కోడిని కోసేవారు. కోడిని కోసినప్పుడు అందరికీ వండి చక్కగా పెట్టేవారు అనమాట. అప్పుడులో ఈ కుక్కర్స్ లేవు, ఈ రకరకాలు లేవు, కట్టెల పొయ్యి మీద గిన్నెలో పెట్టి అయితే కర్రీ వండేవారు. చాలా టేస్ట్గా ఉండేదండి. దాంట్లో కూడా ఒక పోటీ అయితే ఉండేది. ఆ పోటీ ఏంటంటే, గుండెకాయ అనేది ఒకటే వస్తుంది కదా, నాకు కావాలంటే నాకు కావాలని పిల్లలం అయితే కొట్టుకునేవాళ్ళం అనమాట. మా అన్నయ్య ఎప్పుడు తక్కువగా తినేవాడండి. నేను కొద్దిగా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి ఇష్టమే, అది ఇప్పుడు కూడా నాకు ఆ ఇష్టమైతే అలా కొనసాగుతూనే ఉంది. అన్నయ్యకైతే గుండెకాయ అంటే చాలా ఇష్టమని అమ్మ ఎప్పుడు తీసి వాడికి పెడుతూ ఉండేది. నేను ఏదున్నా సరే తినేసేదాన్ని. అలా ఎప్పుడన్నా కోడిని కోసి కూర వండితే పండగ కింద అయితే ఉండేదండి. నిజం చెప్పాలంటే పెద్ద పండగ, సంక్రాంతి, భోగి ఇవన్నీ వెళ్ళిన తర్వాత కనుమ పండుగ వస్తుంది కదా, ఆ రోజైతే మళ్ళీ కోడిని కోసేవారు. అలా పండగలకు అకేషనల్గా అయితే కోసేవారండి. అవి న్యాచురల్గా ఇంటి దగ్గర పెంచిన కోళ్ళు కదా, చాలా న్యాచురల్గా చాలా హెల్తీగా అయితే ఉండేది. తిన్నా సరే అలాగే అనిపించేది అనమాట. అలానే మాకు మా ఊర్లోనే మా పిన్ని వాళ్ళు కూడా మా ఊర్లోనే ఉంటారండి. పిన్ని కూడా ఎప్పుడు కోడిని కోసినా అక్క పిల్లల్ని ఇద్దరిని భోజనానికి పంపని నన్ను అన్నయ్యని ఎప్పుడు కోడిని కోసినా భోజనానికి అయితే పిలిచేదనమాట. అలాగే అమ్మకి ఒక గిన్నెలో కర్రీ వేసేసి ఇచ్చి, ఇది మీరు తినండి, పిల్లల్ని అక్కడ పంపడం అయితే ఇచ్చేది. సేమ్ అమ్మ కూడా అలాగే చేస్తూ ఉండేదండి. ఎందుకంటే అక్క చెల్లెలు ఇద్దరు ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి, ఒకే చోట అక్క చెల్లెలు ఉన్నారంటే ఇదే బెనిఫిట్ అనమాట. అలాగా అన్నయ్య నేను కూడా పిన్ని వాళ్ళ ఇంటికైతే భోజనానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ కూడా మా పిన్ని స్వార్థం చూపించేది నా మీద. ఎందుకంటే అన్నయ్యకి గుండెకాయ తీసి పక్కన పెట్టడం, మంచివి తీసి పక్కన పెడుతూ ఉండేది. నాకు ఏది వేసిన తర్వాత నేను తినేసేదాన్ని. అలాగే నేను, మా తమ్ముడు, మా చెల్లి, అన్నయ్య నలుగురం కూర్చొని భోజనం చేసేవాళ్ళం అండి. చేస్తే మా చెల్లి అయితే మాత్రం మా పిన్ని గారు అమ్మాయి అస్సలు తినేది కాదు. ఎంత కొంచెం పెట్టినా నాకు వద్దు అనేది పిన్ని అందరికీ కూర్చోబెట్టి చక్కగా వడ్డించేది, తినేది కాదు. తినకపోతే దానికి ఒకటే చెప్పేదాన్ని. నాకు ఇప్పుడు బాగా గుర్తొస్తుంది అన్నమాట ఆ విషయం. నేను అస్సలు మర్చిపోలేదు చిన్నప్పటి నుంచి కూడా. నీకు వద్దంటావు ఎందుకు, ఏం చేసుకో, మీ అమ్మ పక్క వెళ్ళిపోయిన తర్వాత నాకు వేసిద్ది కానీ నేను తినేస్తానని అయితే చెప్పేదాన్ని. చిన్నప్పటి నుంచి కొద్దిగా ఫుడీని అనమాట నేను. అందులో నాన్ వెజ్ అంటే బాగా టెంప్ట్ అయిపోతాను, కొద్దిగా ఎక్కువగానే తినేదాన్ని. అలాగే చికెన్ కర్రీ అంటే అప్పట్లో అలా తినేవాళ్ళు. అదంతా ఈరోజు కర్రీ వండితే నాకు గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు అలా ఉండేది. పెద్దవాళ్ళు అయిన తర్వాత నన్ను ఎక్కువగా అనేవారండి చిన్నప్పుడు, నీ పెళ్ళి అత్తారింటికి వెళ్తే కర్రీ టేస్ట్ చూస్తూ కూడా ఉప్పు సరిపోయింది లేదని 2, కారం సరిపోయింది లేదని 2, మసాలా సరిపోయింది లేదని 2, 4 ముక్కలు తినేస్తావు, అందులో సగం కర్రీ కూడా నువ్వు ఉంచవు అని అనేవారు. నాకు అది ఇప్పుడు కర్రీలో సాల్ట్, మసాలా సరిపోయింది లేదని టేస్ట్ చూసినప్పుడు అయితే గుర్తొస్తుంది. వాళ్ళు అన్నది కరెక్టే, ఒక్క ముక్కన నోట్లో వేసుకోకపోతే నాకు చికెన్ కర్రీ వండిన ఫీల్ కూడా రాదండి వండేటప్పుడు. అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కర్రీ వండుతుంటే ఎప్పుడు ఒక 4 పీసెస్ అయితే తీసి ప్లేట్లో పెట్టి ముందు తినమని అయితే ఇచ్చేదాన్ననమాట. చికెన్ స్టోరీ పక్కన పెట్టేద్దాం ఇంకా. ఈ మూత ఉంది కదండీ, ఈ మూతకైతే నాబు ఉంటుంది కదా, పట్టుకున్న నాబు అయితే పోయింది. పట్టుకోవడానికి లేదు, వేయడానికి హోల్ ఉంటుంది కదా, ఆవిరి బయటకు పోవడం, కాలిపోతుంది. అప్పుడు నాకు చిన్న చిట్కా అండి, ఇది ఒక ఐడియా.
ఎలా చేయాలనేది కుక్కర్ విజిల్తో అయితే మాత్రం ఇలాగైతే నేను బిగించాను. ఈ వీడియో కావాలంటే నా ఫస్ట్ ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ అని ఒక ఛానల్ ఉందండి నాకు. ఆ ఛానల్లో కనుక మంచి మంచి టిప్స్, ఐడియాస్ చాలా షేర్ చేశాను. మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేస్తుంటే అద్దరిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు తెలియని విషయం మీరు ఒకటి చెప్పాలి. నేను అల్యూమినియం కుక్కర్లోనే స్టీల్ గిన్నె పెట్టయితే రైస్ అయితే వండుతున్నాను. అలా వండొచ్చా? ప్రాబ్లం లేదా? ఎందుకంటే అల్యూమినియంలో వండకూడదు అంటున్నారు కదా. ఇలా ప్రాబ్లం ఉందా, ప్రాబ్లం లేదా అనేది నాకైతే చెప్పండి. అలాగే చికెన్ కర్రీ కూడా అయిపోయింది కదా. 2 వేడివేడిగా వేసి మా వారికి అయితే పెట్టేస్తున్నాను ముందు. నేను మా మామయ్య గారు కూడా పెట్టేసుకుని తినేస్తాము. మా వారు ఎక్కువగా తినరండి, కొద్దిగా తింటారు. అది కూడా మెత్తగా ఉండే పీసులు 4 వేస్తే చాలా, ఆయన ఎక్కువగా తినరు. మేమైతే అన్నీ తినేస్తూ ఉంటాం అనమాట. అన్నిటికన్నా నీకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా కానీ ఎవరన్నా నిద్రలో లేపట్టినా సరే చికెన్ అని చెప్తానండి నేను. చికెన్ అంటే అంత ఇష్టం అనమాట నాకు. వీక్లీ ఎన్నిసార్లు చేస్తారు చికెన్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాను. అలా చికెన్ లవర్స్ మీరు ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.